హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, కృష్ణానగర్, ఫిలింనగర్, మాదాపూర్, కొండాపూర్, ఎర్రగడ్డ, బోర్బండ, ఎస్ఆర్ నగర్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీ, చాంద్రయానగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, బండ్లగూడ, చెత్రినాక, సాలిబండ ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో 2 గంటల పాటు వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాలు పడుతుండటంతో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్గా ఉన్నాయి. వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సిటీలో రైన్ అప్డేట్స్ ఏంటి? వల్ల నిన్న అర్ధరాత్రి నుంచి కూడా హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లోని భారీ వర్షం అయితే కురుస్తుందని చెప్పాలి. మనం చూసుకుంటే నిన్న రాత్రి 10-11 గంటలకు హైదరాబాద్లో అక్కడక్కడ వర్షాలు స్టార్ట్ అయినా ఉదయం 5:30-6 గంటల ప్రాంతం నుంచి అయితే భారీ వర్షం కురుస్తుందనే చెప్పాలి. దీంతో హైదరాబాద్లో చాలా వాటర్ లాగింగ్ ప్లేసెస్తో వాటర్ లాగింగ్ అయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఐటీ కారిడార్లు, ఇటు యూసఫ్గూడ, ఇందిరానగర్ బస్తీ కావచ్చు, బంజారాహిల్స్, ఫిలింనగర్లోని కొన్ని బస్తీలతో పాటు టోలీ చౌక్ ఏరియాలో కూడా భారీగా వాటర్ లాగింగ్ అయితే కనిపిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కువగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ఇటు హైడ్రా కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులకు అయితే అప్రమత్తం చేశాడు, ఆదేశాలు ఇచ్చాడు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ క్లియర్ చేయాలని. దీంతో ఉదయం నుంచి ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు అయితే వాటర్ లాగింగ్స్ని క్లియర్ చేస్తూనే ఉన్నారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇటు కొన్ని కొండాపూర్ ఏరియాల్లోని ఇటు కూకట్పల్లి, మియాపూర్, సనత్ నగరు, ఇటు దీంతోపాటు అల్వాల్, షామీర్పేట ఏరియాలో, ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్ చుట్టూ అంటే సిటీ జిహెచ్ఎంసీ ఏరియాలోని మొత్తం ఏరియాలో కూడా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. ఇది మనం క్లౌడ్ బర్స్ట్ గురించి గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్నాము. ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక 10-15 నిమిషాలు భారీ వర్షం వస్తుంటే మళ్ళీ 10-15 నిమిషాలు కావచ్చు, ఒక అరగంట అయితే ఖాళీగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో, ఈ భారీ వర్షాల నేపథ్యంలోనే ఇటు ఐటీ ఎంప్లాయీస్కి ఈరోజు రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కూడా సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీస్కి నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బంది రావద్దు, ప్లస్ వాటర్ లాగింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే వర్క్ ఫ్రమ్ హోమ్ సూచిస్తున్నారు. దీంతో పాటు కూడా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు పూణే నుంచి, ముంబై నుంచి, కోల్కతా నుంచి వస్తున్న 3 విమానాలను కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే మళ్లింపు చేశారు. దీంతోపాటు కొన్ని విమానాలను విజయవాడ ఎయిర్పోర్ట్కి మళ్లింపు చేసినట్టు కూడా ఎయిర్పోర్ట్ అధికారులు అయితే ప్రకటించారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే వర్షం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప కూడా బయటికి రావద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఇటు గవర్నమెంట్ అధికారులు కావచ్చు, హైడ్రా ఆఫీసర్లు అయితే అనౌన్స్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ వర్షం, ఈ అల్పపీడనం ఏర్పడడం వల్ల మరో 2-3 రోజులు కూడా భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది. మనం చూసుకున్నట్టయితే ఓన్లీ హైదరాబాద్ ఏరియా ఒక్కటే కాదు, ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, కుమరం భీము, ములుగు, తర్వాత ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, ఇటు నాగర్ కర్నూలు, మెదక్, సంగారెడ్డి ఇలాంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నాయి. కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా వెదర్ డిపార్ట్మెంట్ అయితే జారీ చేసింది. అయితే ఈ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలో మన హైదరాబాద్, రంగారెడ్డి అయితే లేదు. మిగతా జిల్లాలు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ఇటు మెదక్, సంగారెడ్డి, నల్గొండ, వరంగల్ ఇలాంటి జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా పాత గోడల దగ్గర కావచ్చు, అంటే 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి, మళ్ళీ ఇంకొక 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ దగ్గర కావచ్చు, లేదంటే పాత గోడల దగ్గరికి ఎవరు రావద్దు, పక్కన నిల్చోవద్దు అని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ రోడ్ల మీదకి రావాలి, లేదు అంటే రోడ్ల మీదకి రాకండి అని చెప్పేసి ఇటు అధికారులు చూపిస్తున్న పరిస్థితి. ఇంకా ఒక విషయం ఏంటంటే ఇటు దసరా హాలిడేస్ గత వారం రోజుల నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకో వారం రోజులు ఉన్నాయి కాబట్టి కొంచెం హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ తగ్గుముఖంగానే ఉంది. కేవలం ఒకటి గవర్నమెంట్ ఆఫీసులు కొన్ని, లేదు అంటే ఇటు ప్రైవేట్ కంపెనీలు వర్కింగ్ ఉన్నాయి కాబట్టి కొద్ది మంది మాత్రమే రోడ్ల మీదకి వస్తున్నారు. అయితే ఈ కొద్ది మంది వచ్చినప్పుడు కూడా మనం ఈవినింగ్ టైంలో చూసుకుంటే కరెక్ట్ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూసుకున్నా 5 తర్వాత వర్షం భారీగా స్టార్ట్ అవుతుంది, అది క్లౌడ్ బర్స్ట్ నేపథ్యంలో. దీంతో ఒక్కటేసారి అంటే వర్షానికి పక్కపర్ల ఆపిన 2 వీలర్స్ కావచ్చు, కార్లు వర్షం తగ్గినాక ఒకటేసారి రోడ్ల మీదకి రావడంతో కొంచెం ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంటుంది. ముఖ్యంగా ఇటు మన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళి పంజాగుట్ట, బేగంపేట రూటు, ఇటు లక్కడి కప్పుల నుంచి వెళ్ళి కోటి ఆ రూట్తో పాటు ఉప్పల్, ఇటు ఎల్బీ నగర్,
ఈ కొండాపూర్ హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు మాదాపూర్ కావచ్చు, హెచ్ఎస్సిసి సర్కిల్స్ కావచ్చు, కొంచెం అయితే హెవీగానే ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఏదైనా అంబులెన్స్ వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే వర్షం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఐటీ కంపెనీస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చూపించింది. ఈరోజు రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే కాబట్టి ఒకవేళ సండే కూడా హాలిడే, ఇంకా మండే వరకు అయితే ఈ 3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. శ్రవంతి.